కొండా సురేఖపై కేసు ఉపసంహరించుకున్న నాగార్జున, మంత్రిపై పరువు నష్టం కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించిన నాగార్జున. మరోసారి సస్పెన్స్ కు తేరలేపిన మంత్రి నారా లోకేష్. ఇంకో బిగ్ న్యూస్ త్వరలో వెల్లడిస్తాను అంటూ వెల్లడి. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. చైనాకు ప్రత్యామ్నాయం తెలంగాణనే అంటూ స్పష్టం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపోలను లాభాల్లోకి తెచ్చాము అని వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తాం, భారత్ EU సదస్సులో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసును ఉపసంహరించుకున్నారు. మంత్రి తనకు తన కుటుంబానికి క్షమాపణలు చెప్పినందున ఆమెపై దాఖలు చేసిన పరువు నష్టం దావాను ఉపసంహరించుకుంటున్నట్లు నాగార్జున తెలిపారు. గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని మంత్రి కొండా సురేఖ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. నాగార్జునను, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ, వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలని కానీ తన ఉద్దేశం కాదని ఆమె పేర్కొన్నారు. డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రాజకీయ వర్గాల్లో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ఒక ట్వీట్ తీవ్ర ఉత్కంఠం రేపుతోంది. రాష్ట్రంలోకి ఓ భారీ అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులతో అడుగు పెట్టబోతున్నట్టు ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. పూర్తి వివరాలను వెల్లడిస్తామని, ఎవరికైనా తెలిస్తే చెప్పుకోండి చూద్దాం అంటూ సస్పెన్స్ కు తెరలేపారు. లోకేష్ ట్వీట్తో ఏపీకి రాబోయే ఆ భారీ పెట్టుబడి ఏ రంగంలో ఉండబోతోంది, ఏ సంస్థ పెట్టుబడి పెట్టనుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్లోబల్ ఫండ్ అని ప్రస్తావించడంతో అది భారీ ఎత్తున నిధులు సమకూరించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అయి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Last we spoke about ease of doing business. Now Andhra Pradesh stands as a testimony for speed of doing business. I'll give you a few examples on how we are working. All of you know that Google is making an investment north of $15 billion here in Visakhapatnam. It all started with them coming here. We did a confidential lunch, and then I personally drove them, showed them where the land will be allotted. A month later, it was followed by my visit to their office. Then a month after, their leadership came and met our Honorable Chief Minister, Shri Chandrababu Naidu Garu. Again after that, in Davos, we followed up the meeting. We coordinated with the Honorable Prime Minister, Shri Narendra Modi ji, with the Honorable Finance Minister, Nirmala Sitharaman Garu, Ashwini Vaishnav ji, who's our IT Minister. You know, today marks a significant milestone in the transformation of Visakhapatnam. This is my second term as IT Minister, but honestly I've never seen this kind of energy to come invest in Visakhapatnam. While we have done foundation stones for marquee investments, I believe this is just the beginning. What we have achieved today is close to 3,800 crores worth of investments, and we'll be creating 30,000 jobs here in Visakhapatnam over the next 3 years. As all of you know, in the last election we made a promise to the youth of Andhra Pradesh that we will create 20 lakh jobs. And from the day this government came into power, we are working with a single agenda to deliver on that promise. To all the entrepreneurs here, I've spoken to you multiple times. I made a commitment that once you agree to invest in Andhra Pradesh, it is no longer your project, it is our project, and together we will deliver and create history. Honorable Vice President Sri Venkaiah Naidu at that time laid the foundation stone of our project on 24th February 2018 during the Partnership Summit. Due to the reason beyond our control, we could not fulfill our promise.
భారత్లో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రపంచ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, భద్రత, భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో యుఎస్ఐ ఎస్పీఎఫ్ పాల్గొన్న సీఎం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ఆవిష్కరించి రాష్ట్రంలోని అవకాశాలను వివరించారు. నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్టీసీ ఉన్నత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త కాలనీలకు రూట్లు పెంచే విషయమై అధ్యయనం చేయాలని సూచించారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన కండక్టర్ల ప్రొవిజన్ పీరియడ్ 2 ఏళ్లకు తగ్గించాలని అన్నారు. బస్సు ప్రమాదాలను తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేస్తామని అన్నారు. త్వరలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చే అధ్యక్ష. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్మును 2,000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పై కీలక ప్రకటన చేశారు. ఇది అందరికీ ప్రవేశం ఉండే ఓపెన్ ఈవెంట్ కాదని, కేవలం ఫిజికల్ పాసులు ఉన్నవారు మాత్రమే హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు. ఈవెంట్ భద్రతా ఏర్పాట్లు, నిబంధనలపై గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈవెంట్ విజయవంతం కావాలంటే అభిమానుల సహకారం ఎంతో అవసరమని రాజమౌళి పేర్కొన్నారు. ఈవెంట్ కు హాజరయ్యే ప్రతి ఒక్కరి భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు చాలా కఠినమైన సూచనలు జారీ చేశారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా మనందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్ కి రావాలి. అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను. ఇది ఓపెన్ ఈవెంట్, ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ అలో చేస్తారు, అలాగే ఆన్లైన్ లో పాసెస్ అమ్ముతున్నారు. డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి, అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి. 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్, విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ gate ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్. ఆ రోజు క్లోజ్ చేసేబడుతుంది. సో మన ఈవెంట్ కి ఎలా రావాలి అంటే, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ అనాస్పూర్ కి వెళ్తుంది. అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలిపురం నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ లోంచి సాంఘీ మీదుగా మన ఈవెంట్ కి రావచ్చు. అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ లోంచి వచ్చి రైట్ కి తీసుకుంటే సాంఘీ నుంచి మన ఈవెంట్ కి వస్తారు. సో మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఇఫ్ యూ స్కాన్ ఇట్, క్లియర్ ఇన్స్ట్రక్షన్ వీడియోస్ ఉంటాయి అందులో. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి, ఆర్ రైట్ తీసుకోండి, ఆర్ యూటర్న్ తీసుకోండి. ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి.
మనందరి గ్రూపుల్లో ఒకడు ఉంటాడు, అరే నాకు షార్ట్ కట్ తెలుసురా, ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు. వాళ్ళు మాత్రం మాట వినొద్దు, మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం, హ్యాపీగా క్లియర్ గా వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం. ఈవెంట్ కి అక్కడి నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ. మన ఈవెంట్ కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి 2 PM నుంచి మధ్యాహ్నం 2 నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి. సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్ లో మంచి స్పాట్స్ దొరుకుతాయి, ఈవెంట్ లో మంచి సీట్స్ దొరుకుతాయి. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి ఈసారి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు. సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్స్టార్. రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు. కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు, ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా, ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని. వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం, మనందరి సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ ని బ్రహ్మాండంగా చేసుకుందాం. థ్యాంక్ యూ. భారత్ యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు సుస్థిరాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాముఖ్యతపై కీలక ప్రసంగం చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఆర్మేనియా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోవడం వల్ల ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. You don't have any problem with the land or ease of doing business. All clearances I am clearing real time. You don't have any problems also afterwards. No disturbance, I am assuring you. And at the same time, he announced to attract investment one more decision, escrow account for all your incentives. First state in India, I am announcing very soon I am going to start escrow account. You need not go to any investor or you need not go to any government officer. US dollars to create. Government of India has announced so many progressive policies, so many reforms, so many missions. It is a privilege to welcome you to Visakhapatnam, a city where hills meet the sea, where Today, it is very, very important day in my life. Nearly 522 international participants, nearly 72 countries are representing, and so many overseas ministers, national leaders, business leaders nearly 600, local prospective and existing entrepreneurs nearly 1,500. All the best for all of us. ప్రజాకవి పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కాళోజీ తెలంగాణ గడ్డ గర్వించదగ్గ కలం యోధుడని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఒక సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అంటూ అక్షరాలను ఆయుధాలుగా చేసి పాలకులపైకి ఎక్కుపెట్టిన తెలంగాణ తొలిపొద్దు కాళోజీ అని కవిత తన పోస్టులో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మంగళంపేట భూములపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను వైఎస్ఆర్సీపీ నేత ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళంపేట అటవీ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో సెల్ ఫోన్లో ఘాట్ చేస్తున్న వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయడం పట్ల ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమపై ద్వేషంతోనే పవన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు జైళ్లలో పెట్టి, సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లంటే అట్లా జైళ్లలో పెట్టి
ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉండింది నాకు. నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్ లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు. మొత్తం సీసీ కెమెరా నిఘా ఎవరు చూస్తా ఉన్నారో ఆ సీసీ కెమెరాలో తెలియదు. చంద్రబాబు క్రెడిట్ చోరీ స్కీమ్ రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారు మీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో 1 గజం స్థలం కూడా సేకరించకుండా, ఒక్కరికి 1 సెంటు స్థలం కూడా ఇవ్వకుండా, దీనికోసం 1 పైసా కూడా ఖర్చు చేయకుండా, ఒక్కరికి 1 ఇల్లు కూడా మంజూరు చేయకుండా అన్ని చేశాము అంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. జగనన్న కాలనీల పేరిట ఊళ్లకు ఊళ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పేదల ఇళ్లల్లో దీపం పెట్టారు. కొన్ని ఇళ్లు అప్పట్లోనే పూర్తయి పేదలు గృహప్రవేశం కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇళ్లన్నీ తాను ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పుకుంటూ ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటున్నారు. బాబు వచ్చిన ఈ 18 నెలల్లో కార్పొరేట్లకు, తన వాళ్లకు భూములు కేటాయించడం తప్పితే పేదలకు ఎక్కడా సెంటు భూమి ఇవ్వలేదు. కానీ నేడు నిస్సిగ్గుగా వచ్చి నాడు వైఎస్ జగన్ హయాంలో పూర్తయిన ఇళ్ల ముందు ఫోటోలు దిగి ఇదంతా తన గొప్పే అని చెప్పుకుంటున్నారు. అదృష్టవశాత్తు సిగ్గు అనే నరం లేని చంద్రబాబు ఇప్పుడు నిస్సిగ్గుగా బరి తెగించి ఆ ఇళ్లను తన ఖాతాలో వేసుకుంటున్నారు. బాబు తీరును చూసి ఇళ్ల లబ్ధిదారులు ముక్కును వేలేసుకుంటున్నారు. ఏనాడో వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తయిన మా ఇంటిని చంద్రబాబు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారేంటబ్బా అని నవ్వుకుంటున్నారు. బాబు బొంకులకు కొన్ని ఉదాహరణలు చూడండి. ఇది చూడండి, ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామానికి చెందిన నల్లమోతు రాణి 2023లోనే గృహప్రవేశం చేయగా ఇప్పుడు ఆ ఇంటిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచుకచర్ల మండలం గండేపల్లికి చెందిన సంగం త్రివేణి కూడా తనకు జగనన్న హయాంలోనే ఇళ్లొచ్చిందని చెబుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన సబియా భాను, సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం బుచ్చయ్య గారి పల్లెకు చెందిన సుజాత, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం మెలియపుట్టి గ్రామానికి చెందిన రెన్న మహంతి కూడా తమకు జగనన్న పాలనలోనే ఇల్లు, బిల్లులు వచ్చాయని, వాటిని చంద్రబాబు ఇచ్చినట్లుగా చెప్పుకోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఇళ్ల లబ్ధిదారులు బాబు మోసాన్ని ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం సిగ్గున్నా ఇలాంటి బోగస్ పనులు మానుకోవాలని ఇళ్ల లబ్ధిదారులు సలహా ఇస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఎవరెస్ట్ అధిరోహకురాలు మాలావత్పూర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గిరిపుత్రికగా పేరు తెచ్చుకున్న మాలావత్ పూర్ణ తండ్రి దేవిదాస్ కన్నుమూయడంతో కేటీఆర్ ఆమెను ఓదార్చారు. కేటీఆర్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల బిజీలో ఉన్నప్పటికీ ఈ విషాద వార్త తెలుసుకుని వెంటనే నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామంలో ఉన్న పూర్ణకు కాల్ చేశారు. పూర్ణ తండ్రి మరణం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పూర్ణకు ధైర్యం చెప్పిన కేటీఆర్ త్వరలోనే స్వయంగా వచ్చి ఆమె కుటుంబాన్ని కలవనున్నట్లు హామీ ఇచ్చారు. నేను అసలు ఫాలో కాలేదమ్మా, నాకు ఐడియా కూడా. సరే సార్.